Hello, నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ DDH రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇప్పుడు ఏ పేషెంట్స్కి రేడియేషన్ అవసరము అనేది మనం తెలుసుకున్నాం కదా. రేడియేషన్ అంటే ఏంటి, ఎలా ఇస్తారు, ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రేడియేషన్ అంటే బేసికల్లీ ఎక్స్రేస్, హై ఎనర్జీ ఎక్స్రేస్ మనం ట్రీట్మెంట్కి వాడతాము. ఈ ఎక్స్రే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ అయినట్టు కానీ ఏమీ తెలియదు. అంటే అది ఇట్ ఈస్ నాట్ ఫెల్ట్, నాట్ సీన్. అంటే రేడియేషన్ తీసుకున్నట్టు వాళ్ళకి స్పర్శ తెలియదు, అట్ ది సేమ్ టైం రేడియేషన్ కనిపించదు, నొప్పి ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో లైట్ ట్రీట్మెంట్ లాగా జస్ట్ ఎక్స్రేస్ మన బాడీలోకి వెళ్తాయి, ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది హార్డ్లీ 3 to 5 minutes ట్రీట్మెంట్. పేషెంట్ రోజు కూడా వచ్చి రేడియేషన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో రేడియేషన్ ఎన్నాళ్ళు ఉంటుంది? రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో యూజువల్లీ మొత్తం రొమ్ము తీసేసిన పేషెంట్స్కి అయితే 3 వారాల ట్రీట్మెంట్ ఉంటుందండి. 5 నిమిషాల ట్రీట్మెంట్, రావడం, రేడియేషన్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఇట్లా వారానికి 5 రోజులు, మొత్తం 15 ట్రీట్మెంట్లు 3 వారాల డ్యూరేషన్లో జరిగిపోతుంది. అదే రొమ్ము ప్రిజర్వ్ అయిన పేషెంట్స్లో ఏంటంటే 3 నుంచి 4 వారాల ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళలో ఎక్కడ రేడియేషన్ ఎలా ఉంటుంది అంటే, రొమ్ము తీసేసిన పేషెంట్స్కి ఫ్యూచర్లో రొమ్ము తీసేసిన జాగాలు స్కిన్ పైన కానీ చెస్ట్ వాల్ పైన కానీ రాకుండా ఉండడానికి ఆ పర్టికులర్ జాగాలోనే మనం రేడియేషన్ ఇస్తాం. సో మనకి రేడియేషన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆ పర్టికులర్ ప్లేస్లోనే కన్ఫైన్ అయి ఉంటాయి. రేడియేషన్ థెరపీ అనేది ప్యూర్గా లోకల్ ట్రీట్మెంట్. మనకి రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్యూర్గా లోకల్ సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. అదే రొమ్ములో క్యాన్సర్ గడ్డను తీసేసి ఓన్లీ రొమ్ము ప్రిజర్వ్ చేసిన పేషెంట్స్కి రేడియేషన్ ఎక్కడ ఇస్తాము అంటే, ఆ మిగిలిపోయిన రొమ్ముకి కొన్ని రీజనల్ లింఫాటిక్ డ్రైనేజ్ ఏరియాస్ అని ఉంటాయి, ఆ ఏరియాస్కి ఇస్తాం.